వెల్కమ్ టు నైట్ బులెటిన్. హైదరాబాద్ లో గురు పూజోత్సవం కార్యక్రమం శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరిచిన 120 మంది ఉపాధ్యాయులకు సీఎం స్వయంగా పురస్కారాలు అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అపారమని ఆయన గుర్తు చేశారు. సమాజ నిర్మాణంలో గురువుల కృషి అమూల్యమని తెలిపారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు విలువల బోధన కూడా ముఖ్యమని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం హామీ ఇచ్చారు. పుష్పకు చీకరిస్తూ ముందుకు రాబోతూ ఉన్నారు. ప్రజల ప్రగతి కోసం సంకల్పం చేసిన వీరుడి పేరు చెప్పాలి అంటే అది అనుమల రేవంత్ రెడ్డి గారని మనస్ఫూర్తిగా మనం చెప్పుకుంటాం. అందుకే ఈ మార్గం చూపుతున్నటువంటి పెద్దలుగా వారికి మనపూర్వకంగా సాదరంగా స్వాగతం పలుకుదాం. వారు రాగానే గట్టిగా మన కరతాళ ధ్వనులతోటి వారికి స్వాగతం చెప్దాం. ఆఖ్యాతం సత్యమే అని చెప్పుకుంటాం. నిర్మలమైన మనస్సున్న మనిషి గురించి మాట్లాడుతూ ఉంటే తప్పనిసరిగా నిశ్చలమైన తటాకం ఒడ్డున నిలబడి నీడతో మాట్లాడిన అనుభూతి మనకు కలుగుతుంది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు ప్రియుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. 71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం ఈ రోజు 69 అడుగుల ఎత్తైన విగ్రహంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేష్ ప్రాధాన్యతను ప్రస్తావించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఏటా ఘనంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా గణేశుడిని దర్శించుకున్నానని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా దర్శించుకునే అదృష్టం కలిగిందని చెప్పారు. గణేష్ మండపం నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందజేసిన విషయాన్ని కూడా సీఎం వెల్లడించారు. ఖైరతాబాద్ గణేష్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ఉత్సవంగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం, ఒక్కసారి చేయడమే కష్టమైన పని ఈ రోజుల్లో. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు, ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతోమంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు, సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలామంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నా వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా
అదేవిధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ, మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ, మా కలెక్టర్ సిబ్బంది కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో కొనసాగుతున్న వివాదం ఆస్తి సమస్యలకు సంబంధించినదని ఆయన స్పష్టం చేశారు. తన పార్టీ రాజీనామా నిర్ణయానికి కవిత అరెస్టు కూడా ఒక కారణమని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ లో పరిస్థితులు సరిగా లేవని, వ్యక్తిగత లాభ నష్టాలు మాత్రమే ముందుకు వస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు, పార్టీ సిద్ధాంతాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయని వ్యాఖ్యానించారు. కవిత అరెస్టు పార్టీ ప్రతిష్టకు పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. కూడా విపరీతంగా దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో 1000 ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నారు. అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతోని ప్రజలకు సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తుల గొడవ మాత్రమే. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చెరుకు రైతులకు 1 టన్నుకైనా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తి చూపారు. ఉమ్మడి రాష్ట్రంలో 64 పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు అమ్మేసిన చరిత్ర చంద్రబాబుదని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కళ్లప్పగించి చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 70 ఏళ్లలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చి అందులో 5ను పూర్తి చేసిందని వివరించారు. న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తుంది. అది ఏ మేరకైనా, ఎంతవరకైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి అన్ని రకాలుగా కూడా అన్ని పోరాటాలకి సిద్ధంగా ఉంది. వారి పక్షాన 9వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కేంద్రాలు జరుగుతాయి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఎక్కడైతే ఆర్డీఓ కేంద్రాలు ఉన్నాయో అన్ని దగ్గరలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాం. రైతులు న్యాయం జరిగేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్యూర్గా చోడవరం, మాడుగుల లాంటి నియోజకవర్గాలు చెరుకు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం. అది అటువంటి దానికి మీరు ఇంక చెరుకేయకండి, ఈ కంపెనీని మా వల్ల కాదు, మొన్న చెరుకు తోలినటువంటి రైతులకి మేము డబ్బులు ఇవ్వలేదు, ఇంకా 35 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు రైతులకి. 1 టన్నుకి ₹1 ఇవ్వాల. 1,10,000 టన్నులు తోలితే ఎప్పుడో జనవరి నుంచి మార్చి వరకు, ఏప్రిల్ వరకు, నేటికి సెప్టెంబర్ వచ్చేసింది. ₹1 పేమెంట్ ఇవ్వాల. మేము 5 సంవత్సరాల్లో 90 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకుని వచ్చి, నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా, ఫస్ట్ నుంచి ప్రైవేట్ ఇంట్రెస్ట్ తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎప్పుడూ లేదు. అందుకనే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో ఉన్నటువంటి 64 కంపెనీలని ఉమ్మడి రాష్ట్రంలో అమ్మేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే కళ్ళప్పగించుకొని చూస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ప్రభుత్వం దీంట్లో ఉండేవి. 11 ఎప్పటి నుంచి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో. కానీ మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి విద్య పట్ల, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి విద్యని చేరువ చేయాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు, 1, 2 కాదు, 17 మెడికల్ కాలేజీలు పెట్టి అందులో 5 కాలేజీలు ఓపెన్ కూడా చేశాం. సీట్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్నారు. సీట్లు ₹2 కాదు, 8,500 కోట్ల రూపాయలు పెట్టి 17 మెడికల్ కాలేజీలని, మెడికల్ కాలేజీలకి మళ్ళీ 550 కోట్ల రూపాయలు పెట్టి, మెడికల్ కాలేజ్తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టి, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మీ అందరికీ తెలుసు, అనకాపల్లిలో కూడా కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి శంకుస్థాపన చేశాం. కొంతమంది కలిసి దాన్ని రాకుండా చేయాలి. మరి ఏం సాధిస్తారో
తర్వాత చరిత్రహీనులుగా ఏ రకంగా మిగిలిపోతారో చరిత్ర చెప్తుంది ఇవంతా కూడా. సరే, దాన్ని నర్సీపట్నంలో మొదలుపెట్టాం. ఫస్ట్ ఫ్లోర్లు కూడా ఫౌండేషన్స్ అయిపోయినాయి, ఫస్ట్ ఫ్లోర్లు కూడా కంప్లీట్ చేసాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ఆపేసి ఇప్పుడు నీకు కావాలని అడుగుతుంది. 99 రూపాయలకి మద్యం అన్నాం, 99 పైసలకి భూమి అన్నాం, ఇప్పుడు మీకు 999 రూపాయలకి మెడికల్ కాలేజ్ అంటాం. ఇంకేముంది నీది నీ కొడుకు. ఇదేదో నేను ఎవరో సరదాగా వస్తున్నప్పుడు ఎవరు చెప్తున్నారు. సరే, ఈ రాష్ట్రంలో ఇప్పుడు నుండి పరిస్థితులు చూస్తే వచ్చే సంవత్సరం ఎప్పుడో చంద్రబాబు నాయుడు పేరు మీద మాజీ ఎమ్మెల్యే సురేందర్ జాజల సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మారెడ్డిలో వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిందని, అలాంటి సమయంలో ప్రజల కష్టాలను పట్టించుకోకుండా రేవంత్ బీహార్లో విహారయాత్రకు వెళ్లారని ఆరోపించారు. 10 రోజుల తర్వాత వచ్చి సమీక్షలు చేస్తూ నష్టపరిహారం ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారని చెప్పడం ఏ ప్రయోజనం కలిగిస్తుందని ప్రశ్నించారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ఈ జాతీయ పార్టీల వల్ల తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం లేదని జాజల వ్యాఖ్యానించారు. లండన్ లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. మల్లన్న సాగర్ నుండి మూసీకి నీళ్లు తరలిస్తారని సీఎం రేవంత్ ప్రకటించారని, ఆ ప్రాజెక్టుకు 7,000 కోట్లతో టెండర్లు కూడా పిలిచారని గుర్తు చేశారు. కాళేశ్వరం కూలిపోయిందని చెబుతూ అదే నీళ్లను మూసీకి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా దానికి వచ్చే నీళ్లు మల్లన్న సాగర్ నుంచే అన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రికార్డు పంట పండిందని చెబుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక చెక్ డ్యాం కూడా కట్టలేదని, ఒక్క ప్రాజెక్టు కూడా చేయలేదని ఆరోపించారు. ఇమ్మీడియట్ స్పందించి గంటలలో మనుషులను తీసుకొచ్చినాం. మా దగ్గర సహజ సిద్ధమైన ఒక ప్రాజెక్టు ఉంది, పోచారం ప్రాజెక్టు. అది 2 గుట్టల మధ్యలో ఎంత వరద వచ్చినా ఏమిగా దానికి పోయి ఏదో కాపాడినామని చెప్తారు. ఏం కాపాడిరా దాన్ని? వాటర్ వచ్చింది, పోయింది, ఫ్లడ్ వచ్చింది, వెళ్ళిపోయింది. దానికి ప్రభుత్వం నుంచి కాపాడింది ఏముంది? మేము ఏదో ప్రాజెక్టును కాపాడుకున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. చేసింది ఏమీ లేదు. ఆ భగవంతుడు కాపాడి ఆ తాండాలని కావచ్చు. ఇవాళ ఎల్లారెడ్డి మండలంలో తిమ్మాపూర్ చెరువు తెగిపోయింది, కళ్యాణి ప్రాజెక్టు తెగిపోయింది, అవి చూడలే. నాగిరెడ్డిపేట మండలంలో పటేల్ చెరువు తెగిపోయి మరి ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాల ప్రధానమైనటువంటి పోచారం ప్రాజెక్టు కెనాలు 100 మీటర్లు కొట్టుకపోతే దాన్ని చూడలేదు. దాదాపు 5,000 ఎకరాలు నీట మునిగింది. ఈరోజు కూడా నీళ్లున్నాయి అక్కడ, ఇంతవరకు అవి చూడలేదు. వచ్చి 10 లక్షలతోటి అయిపోయే బ్రిడ్జిని చూసి ఫోటో ఎగ్జిబిషన్ చేసి చాలా కష్టపడ్డారు, ప్రాణాలు కాపాడారని ఫోటోలో పోజులు ఇచ్చిపోయినారు తప్పితే రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. వీళ్ళు మేము ఒకటే చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా ఎల్లారెడ్డి రైతుల పక్షాన, మీరు సత్వర చర్యలు తీసుకోకపోతే మేము రైతులను ఏకం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి మీ ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు చివరి రైతు వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మా కేటీఆర్ గారి నాయకత్వంలో మరి తొందరనే కేటీఆర్ గారు, మా ప్రశాంత్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారితో కూడా ఒక పర్యటన కూడా తొందరనే వాళ్ళు డేట్లు ఇవ్వగానే పర్యటన చేస్తాం. రైతులకు భరోసా కలిగి నిన్ను వచ్చినావు, మంచిగా తిన్నావు, హెలికాప్టర్కి వెళ్ళిపోయినావు అంటే గీదా విహారయాత్ర అనేది నువ్వు చేసింది ఏముంది? కామారెడ్డి జిల్లాకు ఒరగబెట్టింది ఏముంది? ఒక ముఖ్యమంత్రి అంటే నాకు నిజంగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే ఒక రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, అబ్బా మాకు ఇంత సత్వర చర్యలు తీసుకుంటారు, మాకు న్యాయం అవుతుందని చెప్పి. ఇంకో 15 రోజుల తర్వాత సమీక్ష చేస్తా అని చెప్పి పోయిండు. సమీక్షలు కాదు, మాకు సత్వర చర్యలు ఇమ్మీడియట్ కావాలా, రిలీఫ్ కావాలా. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గణేష్ మండపం వద్ద బిర్యానీ వడ్డించడం, భక్తుల మనోభావాలపై నేరుగా దాడి చేశారని ఆరోపించారు. భక్తిపూర్వకంగా జరిగే ఉత్సవాలకు ఇలాంటి చర్యలు అసహ్యం కలిగించే విషయమని తెలిపారు. ధార్మిక సంప్రదాయాలను అవమానించే విధంగా వ్యవహరించడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటైందని అన్నారు. గణేష్ నవరాత్రుల సమయంలో ఇలాంటి చర్యలు ప్రేరేపితమైనవని, భక్తులను రెచ్చగొట్టే ప్రయత్నమని విమర్శించారు. ప్రజల విశ్వాసాలను కించపరిచే చర్యలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా గట్టి ప్రతిస్పందన వస్తుందని హెచ్చరించారు. రెడ్డి గారు శాసనసభకు రారని చెప్తా ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం 11 మందితోటి కూడుకున్న వారికి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. 23 శాసనసభ్యులు ఉన్నప్పుడే మైకులు ఇవ్వలేదు, మాట్లాడడం లేదు. మమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిని గౌరవించలేదు. అవినీతి శాఖ మంత్రిగా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించాడో మనం చూసాం. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని
అవినీతి కేంద్రంగా మార్చి అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రామకృష్ణారెడ్డి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారు? 151 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను పెట్టుకొని వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏ బాధ్యతతో నువ్వు మాట్లాడుతున్నావు? కనీసం నువ్వు కార్పొరేటర్గా గెలిచావా? ఎక్కడైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యావా? కేవలం జగన్మోహన్ రెడ్డికి డిఫాక్టో సీఎం లాగా వ్యవహరించి అవినీతిని కేంద్ర బిందువుగా మారావు. నీ కొడుకుతోటి సైకో ఫ్యాక్టరీ పెట్టించి సైకో ద్వారా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దన్ను ధైర్యం నీ జగన్మోహన్ రెడ్డికి లేదు. తను చేసిన అరాచకాల అక్రమాలకు సమాధానం చెప్పాల్సి వస్తే పారిపోతా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మద్దతుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. బ్లూ మీడియా నాయకుడు నువ్వు. ఈరోజు కూడా కొన్ని వందల మందిని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నావు, గోబల్స్ ప్రచారం చేస్తున్నావు. ఏదైతే 6 సూత్రాల పథకాన్ని అమలు చేసి సంవత్సరంలోనే దాన్ని అమలు చేసి ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం లేనన్ని పెన్షన్లు కానీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా ఎన్డీఏ కూటమి ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో దానికి కూడా వక్ర భాష్యం చెబుతున్నావు. ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాల్లో 70% పైగా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని గమనంలో లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఏమైపోయారు వీళ్ళంతా? నిన్ను ఎందుకు అసహించుకుంటా ఉన్నారు? నీ పెత్తనం ఏంటి? బహుశా నేను అనుకుంటున్నాను నువ్వు వైసీపీ కార్యాలయానికి త్వరలోనే తాళాలు వేయిస్తావని అనుకుంటా ఉన్నావు. కేసుల మీద కేసులు వస్తూ ఉన్నాయి. దోపిడీ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. నీ అంతటా నువ్వే చెప్పావు, బ్యాంక్ అకౌంట్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా చేసుకుండానే మేము కంపెనీలు పెట్టాము, నడిపామని. అంటే అర్థం ఏంటి? నీ తప్పు నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. నీ దోపిడీని నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. ఒక్కొక్కళ్ళు జైలు పాలైపోతూ ఉన్నారు. నీ అడ్డు పెట్టుకొని అరాచకం సృష్టించిన అధికారులంతా కూడా ఇవాళ పారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రాజ్యాంగేతర వ్యక్తి శక్తిగా ఎదిగిన నువ్వు ఇసుక మాఫియాలో కానీ, మద్యం మాఫియాలో కానీ, మైనింగ్ మాఫియాలో కానీ ఏ విధంగా రొల్లుకున్నావో వాస్తవం ఇది. ఇవాళ నువ్వు చెయ్యని నేరం ఘోరం ఏమైనా ఉందా రాష్ట్రంలో? ప్రతిపక్ష నాయకుల మీద కేసులు ఉన్నాయన్నావు. మేము అడుగుతా ఉన్నా, ఏ కేసులేవి? మర్డర్ కేసులా, రేపు కేసులా, దోపిడీ కేసులా? నీ అరాచకాలను ఎండగడుతున్నందుకు తప్పుడు కేసులు పెట్టావు, అయ్యే కేసులు. అంతకుముందు చంద్రబాబు గారి మీద ఉన్న కేసులు ఏంటి? ఒకటైనా రుజువు చేయి. కనీస నింద మోపి దాన్ని రుజువు చేసే శక్తి నీకు లేదు. భారతదేశంలో ఎక్కువ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు చెబుతా ఉన్నావు. ఏ కేసులు అయి చెప్పండి, కేసు వైజ్గా ఒక్కొక్క కేసు నిర్ధారణకు వద్దాం. ఏవి రుజువు చేయగలిగిన కేసులు? ఏమైనా ఈడీ కేసులు ఉన్నాయా నీ మీద ఉన్నట్టుగా? బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిపై ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి డిసెంబర్ ఫోబియా పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీకి డిసెంబర్ 9న వస్తానని చెప్పడం, ఎస్ఎల్బీసీ టన్నెల్ను 2027 డిసెంబర్లో పూర్తి చేస్తానని ప్రకటించడం ఉదాహరణలుగా పేర్కొన్నారు. రైతులకు యూరియాను కూడా డిసెంబర్లోనే ఇస్తానని చెప్పే పరిస్థితి వస్తుందేమోనని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ జపం చేసిన రేవంత్ ఇప్పుడు సోనియా గాంధీ జపం చేస్తున్నారని విమర్శించారు. మరి ఇవాళ పేపర్లో చూసినా నేను, మరి ఎస్ఎల్బీసీ ఎప్పుడు పూర్తి చేస్తావు అంటే 2027 డిసెంబర్ 9 పూర్తి చేస్తా. ఈ ముఖ్యమంత్రి గారికి మరి ఇవాళ రైతులు కూడా అడుగుతుంటే డిసెంబర్లో ఇస్తా అంటే యూరియా నాకు తెలిసి అర్థమవుతుంది. మరి డిసెంబర్ ఫోబియా పట్టుకుంది. ఇవాళ రాహుల్ గాంధీ మాట ఇంటలేనట్టుంది కాబట్టి సోనియా గాంధీ జపం చేస్తున్నాడు. ఇక డిసెంబర్ ఉస్మాన్ సిటీకి వచ్చిన డిసెంబర్లో వస్తా, ఎస్ఎల్బీసీ పూర్తి చేసిన డిసెంబర్ 9న పూర్తి చేస్తా, యూరియా కూడా డిసెంబర్ ఇస్తానేమని నాకు అనుమానం వస్తుంది. ఇంకో మాట మాట్లాడిన రైతుల గురించి రేవంత్ రెడ్డి గారు, క్యూ లైన్లో టికెట్ల కోసం చాలామంది క్యూ లైన్ నిలబడతారు కానీ అందరికి టికెట్లు దొరుకుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు తీసే రేవంత్ రెడ్డి యూరియా అనే సినిమా తీస్తున్నావు కదా, రేవంత్ రెడ్డి యూరియా అనే సినిమాలో మాత్రం ఇటుక పెట్టెలు కనపడుతున్నాయి లైన్లా, ఆధార్ కార్డు కనపడుతున్నాయి లైన్లా, అదేవిధంగా రాళ్ళు కనపడుతున్నాయి లైన్లా,
అదేవిధంగా జిరాక్స్ కాపీలు కనపడుతున్నాయి లైన్లో. మరి సినిమా థియేటర్ టికెట్లు దొరుకుతున్నాయి కానీ నీ లైన్లో ఇంకా చెప్పులు కూడా కనపడతా ఉన్నాయి. సినిమా థియేటర్లో రేవంత్ రెడ్డి గారు టికెట్లు దొరుకుతున్నాయో కానీ రాళ్ళు, చెప్పులు, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్సులు, ఇటుక పెట్టెలు, చెప్పులు వేసినటువంటి లైన్లో మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఊరియా బస్త దొరకలేదు రేవంత్ రెడ్డి గారు అని స్పష్టంగా ఇలా మీడియా ద్వారా చెప్తా ఉన్నా. రైతులకు ఏం పని లేక ధర్నా చేస్తున్నారని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంకో మాట మాట్లాడుతున్నాను, ఇలా రైతు బిడ్డలుగా మా మనసు కలత చెంది మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంకేం మాట్లాడుతుండినా ఎస్ఎల్బీసీలో టీబీఎంలు ఇరుక్కపోయి వాళ్ళకి 6 నెలలు 8 మంది అందులోకి పనిచేస్తూ పోతే 2 శవాలు తీసిండు, 6 శవాలు ఇంకా తీయలే బయటికి. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి నాయకులపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు హెచ్చరించారు. సజ్జల వ్యాఖ్యలు అనవసరమైనవని, అసత్య ఆరోపణలతో రాజకీయ ప్రయోజనం చూడాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సజ్జల వేసిన బాటలో నడవడంతోనే ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి జైలుకు వెళ్లే పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వంలో భార్గవ్ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించి విష ప్రచారం చేయించారని ఆరోపించారు. గురవుతున్నట్టుగా అతని ముఖంలో చాలా స్పష్టంగా కనపడింది. ఏంటంటే సజ్జల భార్గవ్ రెడ్డి త్వరలో అరెస్ట్ అయ్యేటట్టున్నాడు. ఎంతమంది రాష్ట్రంలో అవినీతి అధికారులు అరెస్ట్ అయినా, అవినీతి చేసిన రాజకీయ నాయకులు అరెస్ట్ అయినా, చివరికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి పెద్దగా బాధ అనిపించకపోవచ్చు. ఎందుకంటే పుత్రుడు కదా, ఆ పుత్రుడు పట్ల మంచి పనులు చేస్తే పుత్రోత్సాహం, ఆ పుత్రుడు నేర వృత్తి నేర క్రియలు చేస్తే బాధ కలగాలి. కానీ భార్గవ్ రెడ్డి ఎప్పుడు కూడా తండ్రిని ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేయలేదు, నేర క్రియలే చేశాడు. నేర క్రియలు చేయటానికి కారణం ఎవరయ్యా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ గురువు కాదు, ఏ విద్య నేర్పేటువంటి ఉపాధ్యాయుడైనటువంటి గురువు తప్పులు, అవినీతి లేకపోతే చెడు మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేర్పరు. ఇక్కడ ప్రధానమైనటువంటి నేను ఇందాక చెప్పాను, మాతృదేవోభవ, మొదటగా తల్లి దేవుడితో సమానం, పితృదేవోభవ తండ్రి దేవుడితో సమానం, ఆచార్య దేవోభవ ఉపాధ్యాయుడు గురువు దేవుడితో సమానం. ఇక్కడ భార్గవ రెడ్డికి తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా సజ్జల రామకృష్ణారెడ్డినే. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్ద క్రిమినల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర బంట్రోతు పనిచేస్తూ ఉన్నాడు. నేరాలకి కావలసిన వ్యూహాలు తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. పేపర్ పెట్టి, సాక్షి పేపర్ పెట్టి, పేపర్ టీవీ పెట్టి, ఈ రెండిటి ద్వారా తన అబద్ధాలకి నిజాల ముసుగు ఏ విధంగా వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు. విషయాన్ని ఏ విధంగా కక్కించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. అలాంటి కరుడు గట్టిన నేరస్తుడి దగ్గర ఒక బంట్రోతు పనిచేసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడే స్థాయికి వచ్చాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, బాధ్యతగా మాట్లాడాలి కాబట్టి నీకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకుంటే రాజకీయాల గురించి మాట్లాడు. అభివృద్ధి గురించి రావాలంటే చర్చకి నువ్వు కానీ నీ బఫోగాళ్ళు కానీ ఎవరినైనా పంపించు. ఇష్టం వచ్చినట్టు లోకేష్ తలకి మాసినోడు, పనికి మాలినోడు అనే పదాలు గనక మాట్లాడితే ఎగిరి తంతే తిహార్ జైల్లో పడతావు. ఏమనుకుంటున్నావు? మేము కూడా చాలా మాట్లాడగలం. నీవు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వికృత చేష్టలన్నిటికీ ఏ విధంగా సమాధానం చెప్పామో మేము, ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో గుర్తెరిగి మాట్లాడు. పిచ్చి పిచ్చి కోతలు గనక లోకేష్ గారి గురించి మాట్లాడితే నాలుకలు తెగ్గోస్తాం. ఎవడ్రా యూజ్లెస్ ఫెలో, పనికి మాలినోడు, తనకమాసినోడు? ఒక రాజకీయ పార్టీకి సలహాదారుడుగా ఉన్న నువ్వు రాజకీయాల్లో ఎక్కడ గెలిచావని వచ్చి
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్య సుబ్బారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాట్నా హైకోర్టు జడ్జి అనుపమ చక్రోబరి కూడా ఆలయానికి విచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వి రామసుబ్రహ్మణ్యన్ ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా తిరుమల శ్రీవారిని దర్శించి ఆలయ అర్చకుల నుంచి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారన్న వార్తపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సమావేశాలకు వస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు చిన్న భిన్న వాళ్ళలా అనిపిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 18 సీట్లు లేని పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. 175 స్థానాలు వస్తాయని చెప్పిన వైసీపీ ఈసారి 11 సీట్లు మాత్రమే వచ్చిన నేపథ్యంలో ప్రజాభిమానాన్ని తిరిగి పొందేందుకు ఆలోచించకుండా పదే పదే ప్రతిపక్ష హోదా కోరడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాలు పూర్తి చేసిన వ్యక్తికి ఇలాంటి డిమాండ్లు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారని, అది చట్ట ప్రకారం జరుగుతుందని గుర్తు చేశారు. ఆయన ఎందుకంటే ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి. శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు రాకుండా మరి అందని ద్రాక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వయసులో అంటే రాజకీయంగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన, బట్ వయసులో ఆయనకన్నా మరి నాకు 10 సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి మరి వయసులో పెద్దవాడుగా మరి రాజకీయ అనుభవంలో మరి ఆయనకు ఉన్నంత అనుభవం నాకు లేకపోయినప్పటికీ వయసులో పెద్దవానిగా శాసనసభ ఉపసభాపతిగా నేనైతే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి తనపై పోటీకి నిలబడ్డారని, కానీ చివరకు ఆయనకు ఆ మంత్రి పదవి ఇవ్వలేదని పేర్కొన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోగా నియోజకవర్గంలో కనీసం పెత్తనం కూడా కల్పించలేదని విమర్శించారు. లోకేష్ సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం ఆధిపత్యాన్ని దరువూరి నాగేశ్వరరావుకి అప్పగించారని మండిపడ్డారు. ఆయన సక్సెస్ రేట్ చాలా పిచ్చు. ఎందుకంటే ఓటమి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఒక్కసారి ఓడిపోయాడు, ఓటమి చెందలేదు. మొన్న నా మీద కూడా గెలుపొందాడు. ఆయనకి మంత్రి ఇస్తానని తీసుకొచ్చి నా నియోజకవర్గంలో నా మీద పోటీ పెట్టారు, ఆయన గెలిచాడు. కానీ మంత్రి వల్ల ఆయనకి మంత్రి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, పెత్తనం కూడా లేదు. అక్కడ పెత్తనం అంతా కూడా డిఎన్ఆర్ దరువూరి నాగేశ్వరరావు అనే ఆయనది పెత్తనం. ఆయన కూడా మీ సామాజిక వర్గమే. నేను ఏదైనా విమర్శలు చేస్తే దరువూరి నాగేశ్వరరావు సైన్యమే సమాధానం చెప్పింది, కానీ పాప కన్నా లక్ష్మణ గారికి సమాధానం చెప్పడు. కారణం ఏంటంటే మొత్తం అంతా లోకేష్ గారు దరువూరి నాగేశ్వరరావుకే వసూలు చేసుకునే కార్యక్రమాన్ని అప్పచెప్పారు. కన్నా లక్ష్మణానికి ఆ పవర్ లేదు. పాపం కన్నా లక్ష్మణాన్ని చూస్తే జాలేస్తుంది. ఆ దరువూరి నాగేశ్వరరావు గారి మీద ఈ మధ్యన నేను షిఫ్ట్ ఆపరేటర్ల విషయంలో విమర్శ చేశాను, సత్తెనపల్లి వెళ్ళి విమర్శ చేశాను. షిఫ్ట్ ఆపరేటర్లు ఎవరైతే నేను ఇచ్చానో వాళ్ళందరినీ కూడా తొలగించే కార్యక్రమం చేశారు. వారి దగ్గర పైసా కూడా కక్కుట్టి పడుకోకుండా నేను ఇచ్చానని చెప్పాను. దానికి పోటీగా దరువూరి నాగేశ్వరరావు
లోకేష్ చంద్రబాబు నాయుడు కలిసి ఈ వార్త రాయించి నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గురువుల ప్రాధాన్యం, విద్యారంగ అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ సమాజ నిర్మాణంలో మనిషిని తీర్చిదిద్దడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని గురువులాగానే భావించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని సజ్జల తెలిపారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, పాఠశాలల ఆధునీకరణ, మౌలిక వస్తువుల అభివృద్ధి, డిజిటల్ టెక్నాలజీ వాడటంతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు దాల్చాయని ఆయన వివరించారు. పూజోత్సవంగా ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఒక స్థాయి అయితే దానికి మించిన గౌరవం ఇస్తూ మనం జరుపుకుంటున్నాం. విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చే వేదికలుగా విద్యాలయాలు ఉండే రకంగా 360 degrees ఆలోచించి పూర్తిగా అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది అండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం మనకు 1924 మధ్య 5 ఏళ్లలోనే ప్రస్ఫుటంగా కనపడింది. అలాంటి అవకాశాలు అందక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలకు తప్ప దిక్కు లేదనుకునే వాళ్లకు ఈ ప్రభుత్వ పాఠశాలని ఆ స్టాండర్డ్కి తీసుకుపోవడం, వీటిని గ్లోబల్ వీటితో అనుసంధానం చేసే ప్రక్రియ బ్రహ్మాండంగా ఈయన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో పార్టీ మీకు తెలిసి ఇంగ్లీష్ మీడియం వచ్చింది, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయినా, లేదా ఐబీ ముందు సిబిఎస్ఈ తర్వాత ఐబీ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసిన, ఇవన్నీ సింక్ చేయడం, మొత్తం ప్రపంచం పోతున్న దారిలో మనదలను సింక్ చేయడం. ఏదో డిగ్రీ తర్వాత బీటెక్ తర్వాత ఒక్కసారి పోయి సముద్రంలో దూకినట్టు కాకుండా ఇప్పటి నుంచే వరల్డ్ వైడ్ ఎట్లుందో, ప్రోగ్రెసివ్ కంట్రీస్ ఎట్లున్నాయో, డెవలప్డ్ కంట్రీస్ ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నాయో మనం కూడా ఆ లైన్లో పోతూ మెల్లగా దాంతో సింక్ చేయగలిగితే మన వాళ్ళు ఎక్కడికైనా పోయి రాణించగలరు అనే ఒక బ్రాడర్ విస్తృతమైన ఆలోచన, ఒక విధానం అది. ఈ మొత్తం దీంట్లో కీ రోల్ ఎవరిది అంటే ఉపాధ్యాయులది. ఎందుకంటే ఇది అల్టిమేట్ చేయాల్సింది స్టేక్ హోల్డర్స్లో ఈ మన ఫ్యూచర్ను తయారు చేసే చెక్కే శిల్పులు లాంటి ఉపాధ్యాయులు. సమాజం ఏ కోర్సు ఎట్లా వెళ్ళాలి, రాష్ట్రం ఏ దిశగా నడవాలి, అవసరమైన బ్రాడ్ అన్ని విధానాలు నిర్దేశించుకోవడంతో పాటు అమలు చేయగలిగి భవిష్యత్తును మంచిగా మలిచే రకంగా ఎట్లా చేయాలని ఆలోచించేంత స్వాతంత్రము, స్వేచ్ఛ కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి అవి మనం ప్రభుత్వాలను ఎన్నుకుంటాం, విధానాలు అవే పనిచేసేది అక్కడే. వాటిలో అతి ముఖ్యమైనవి ఏంటి? ఈ రెండు, ఎడ్యుకేషన్ ఏదైతే ఎంటైర్ సొసైటీని బిల్డ్ చేసేది, హెల్త్. ఈ రెండు కార్పొరేట్ చేతిలేకపోవాలన్నా టోటల్గా, ఆర్ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్నా అని డిసైడ్ చేయాలంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏది చేయగలదంటే గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే చేయగలదని బలంగా నమ్మే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మార్నింగ్ కూడా అదే అంటూ ఈ రెండు ఎట్లా ఇగ్నోర్ చేస్తాము, ఈ రెండు బ్రహ్మాండంగా ఉన్నప్పుడే సొసైటీ హెల్త్ బాగుంటుంది, అది దాని దిశ కూడా సరిగ్గా ఉంటుంది, భవిష్యత్ తరాలు బాగా వాళ్ళ మంచి జనరేషన్ తయారవుతుంది ఫ్యూచర్. ఇది అనే క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న నాయకుడు. సో ఆ రోజు అది మనం మొదలు పెట్టాం. దానికి పునాదులు కూడా ఆ కుటుంబంలో ఉన్నాయి. మన పిల్లల్లాగే అందరి పిల్లలు మెరిటోరియస్ అయితే చదివే అవకాశాలు కల్పించాలనే దిశగా అడుగులు వేశారు. ముఖ్యమంత్రిగా తనకు వచ్చిన అవకాశం వచ్చిన తొలి దఫానే కలలు గంటూ కూర్చోకుండా ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.